వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా లేదని ప్రజల్ని నమ్మించి వంచేటటువంటి మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తాజాగా పంచాయతీరాజ్ సంస్థలకి 988 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం 988 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 గ్రామ పంచాయతీలకి 689 కోట్లు, 650 మండల పరిషత్తులకి 148.3 కోట్లు, ఉమ్మడి 13 జిల్లా పరిషత్తులకి 150.75 కోట్లను ఆయా పంచాయతీ మండల జిల్లా పరిషత్తుల ఖాతాల్లో 15 రోజుల క్రితమే జమ చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వీటితోడు గతంలో ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఖర్చు కాని మొత్తం 126.99 కోట్లు కలిపి ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల వద్ద మొత్తం 1,115 కోట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు మండల జిల్లా పరిషత్తులకు కేటాయించే 15వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది. తాజాగా బిల్లుల చెల్లింపులు సిఎఫ్ఎంఎస్ విధానంలో చేస్తారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం పిఎఫ్ఎంఎస్ విధానంలో ఏ పని చేపట్టినా వాటి బిల్లులు కూడా ఆన్లైన్లోనే వచ్చాయి. ఆ బిల్లుల మొత్తాలను గ్రామ పంచాయతీలో సర్పంచి, మండల జిల్లా పరిషత్తులు, అక్కడి మండల జిల్లా స్థాయి అధికారులు నేరుగా పనిచేసిన వారి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయొచ్చు. అయితే చేసిన పనికి ఆన్లైన్లో బిల్లుల నమోదులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. పని జరిగిన ప్రాంతం వివరాలు, జియో ట్యాగింగ్తో సహా ముందుగానే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి ఎంబుక్ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఆ పనులు ముందుగా గ్రామీణాభివృద్ధి ప్రణాళిక జీపీడీపీ లేదంటే ఎంపీడీపీ లేదంటే జెడ్పీడీపీలో పేర్కొనాలి. ఈ ప్రణాళికలో పేర్కొనని పనులను ముందుగా ఆమోదం తీసుకోవాలి. ఆ పని చేసిన తర్వాత నిధులు డ్రా చేయడానికి అభివృద్ధి ప్రణాళికలో సప్లిమెంటరీ ప్లాన్లను తయారు చేసుకుని ఆ వివరాలని ఆ పోర్టల్ నమోదు చేసే వెసులుబాటు ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్పారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పారదర్శకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి. ఇదివరకు ఏంటి, డబ్బులు పంపించేయడం, వీళ్ళదాన్ని వీళ్ళు వేరే వాటికి మళ్లించేసుకోవడం, చివరికి ఆ ఏరియాలో పార్టీ సభలకు కూడా డబ్బులు మళ్లించేసుకునేవాడు. అట్లాంటి దరిద్రాన్ని ఆపేసి నిన్ననే నరేంద్ర మోడీ చెప్పాడు, ఉచిత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో బోగస్ వాళ్ళని ఏరివేస్తే 1,00,000 కోట్ల రూపాయలు మిగిలిందని. రూపాయి కాదు, 2 కాదు, 1,00,000 కోట్ల రూపాయలు మిగిలిందని. అంటే అంత దొంగలు ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు వీటిట్లో కూడా ఏమవుతుంది, పని ఏం చేయకుండానే చేసేసినట్టు బిల్లులు పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, పని ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో అది అందులో నమోదు చేయాలి. దాని టెండర్ ఎవరికి ఖరారైందో నమోదు చేయాలి. వాళ్ళు అక్కడ ముందున్న పని ఫోటోలు తీయాలి. ఆ తర్వాత పని చేశాక ఫోటోలు తీసి పెట్టాలి, దాంతోపాటు బిల్లు పెట్టాలి. అప్పుడు బిల్లు అప్రూవ్ అవుతుంది, అప్పుడు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి పనులు చేయడానికి బుర్ర కలిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా. అందరూ సాఫ్ట్వేర్లు అంటే హైదరాబాద్లో, బెంగళూరు, చెన్నైలో పోతున్నారు. ఇప్పుడు జిఎస్టీకి చూడండి, ఇదివరకటి రోజుల్లో ఏడాదికి ఒకసారి చార్టెడ్ అకౌంటెంట్లను పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ఏంటి, ఆ షాపుల్లో లెక్కలు చిన్నపాటి బీకాం చదివినటువంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు జిఎస్టీ వచ్చేటప్పటికి దీనికోసం కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అట్లాగే పంచాయతీరాజులు వీటిట్లో బిల్లులు చేయడానికి ఒక కొత్త ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటికంటే ముందుగా సిస్టమ్ సెటరేట్ అవుతుంది. అంటే పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి, చేయకపోతే నాటకాలు ఆడితే వర్కౌట్ కాదు. దొంగ నాటకాలు ఆడేటటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద చెక్ అనమాట.